నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 16. ఇంక కథలోకి వెళ్తే రిషి ఫ్రీ అయి కృతి వైపు వస్తున్నాడు. అది చూసిన కృతి ఇప్పుడు గుర్తొచ్చాను సార్ కనుక్కుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళింది. అది చూసిన రిషి, అయ్య బాబోయ్, నా డార్లింగ్ కోపం వచ్చేసింది, ఎలా తగ్గించాలో అనుకుంటూ తను వెనకే వెళ్ళాడు. కృతి అలా నడుస్తుంటే రిషి గబగబా తన వెనకే వచ్చాడు. ఈలోపు ఒక లెక్చరర్ ఎదురొచ్చి, నువ్వేనా ఇందాక సోలో డ్యాన్స్ చేసావు అని అడిగాడు. రిషి ఇబ్బందిగా కృతి ఎటు వెళ్తుందో అని చూస్తూ, హా సార్ అన్నాడు. ఎక్కడైనా నేర్చుకున్నావా అని అడిగారు. అవును సార్. అబే లేదు సార్ అన్నాడు. రిషికి ఎదురుగా లెక్చరర్ ఉన్నాడన్న సెన్స్ లేదు. దాంతో అయినా, ఏంటి బాబు సమాధానం సరిగా ఇవ్వనగానే ఆ మాటకి రిషి, కొంచెం నేర్చుకున్నాను సార్ అన్నాడు. దాంతో అయినా, ఎనీహౌ సూపర్ అంటూ భుజం తట్టి వెళ్ళిపోయాడు. కృతి ఫాస్ట్గా వెళ్ళి చెట్టు వెనుక దాక్కుంది. అప్పటికే స్టూడెంట్స్ అందరూ లంచ్ చేయడానికి క్యాంటీన్కి వెళ్ళారు. అక్కడ సీనియర్స్ వీళ్ళకి లంచ్ అరేంజ్ చేశారు. రిషి ముందుకొచ్చి చుట్టూ చూశాడు. ఒక్క స్టూడెంట్ కూడా లేడు. కృతి కనపడలేదు. ఎటు వెళ్ళింది అనుకుంటూ చూస్తే చెట్టు వెనుక చున్నీ కనపడింది. రిషి కొంచెం భయంగా, కొంచెం ఆత్రంగా వెళ్ళాడు. కృతి వెనక్కి వెళ్ళి, ఇక్కడున్నావా అన్నాడు. దాంతో కృతి సీరియస్గా, నేను ఎక్కడుంటే నీకెందుకో అని అడిగింది. అదేంటి చిన్ను, ఎంతమంది పొగిడినా నాకు నువ్వు చెప్పేదే ముఖ్యం. ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది నీ రిషి పెర్ఫార్మెన్స్ అని అడిగాడు రిషి. దాంతో కృతి కోపంగా, అయ్యే నీకు చెప్పడానికి చాలామంది టక్కులాడ్లు ఉన్నారు, వెళ్ళి వాళ్ళని అడుగు అంది. ఆ మాటకి రిషి కృతిని తన వైపు తిప్పుకొని, అదేంట్రా అలా అంటావు, నేనేం చేయను, వాళ్ళంతా మన సీనియర్స్, మనకంత పెద్ద పార్టీ ఇస్తుంటే వాళ్ళు వదిలేసి నీ దగ్గరకు వస్తే ఎలా, ఏమైనా బాగుంటుందా, నువ్వే చెప్పు, నా బంగారు కదూ, సారీరా అన్నాడు. కృతి ఇంకా కోపంగానే ఉండడం చూసి, సరే నేను 1, 2, 3 అనగానే నేను నవ్వాలి, లేకపోతే నెక్స్ట్ జరిగేదానికి నాకు సంబంధం లేదు. 1, 2, 3. కృతి ఇంత కూడా నవ్వలేదు. దాంతో రిషి తన దగ్గరికి లాక్కొని, సారీ, ఇక నుంచి ఇలా అంటూ 2 బుగ్గల మీద, ఆ తర్వాత పెదవుల మీద ముద్దు పెట్టేశాడు. కృతి షాక్. ఏంటిది అని చేతులతో మొహం మూసుకుంది. రిషి కృతి చేతులు తీసి చూశాడు. కృతి మొహం సిగ్గుతో ఎర్రపడింది. కోపం పోయిందా లేదంటే అంటూ తను కౌగిలించుకొని, చిన్ను నిన్ననే చెప్దాం అనుకున్నాను కానీ వద్దనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు, ఐ లవ్ యూ అన్నాడు రిషి. కృతి తన నుండి వినిపించుకుంటూ, సరిపద లంచ్ చేద్దాం, అభి వెయిట్ చేస్తుంటాడంది. ఓయ్ నాకు రిప్లై ఇవ్వలేదు నువ్వు అన్నాడు రిషి. కృతి తన లాక్కొచ్చి చెయ్యొదిలి, నువ్వంటే ఇలా ఇప్పుడు ఇక్కడ చెప్పావు, కానీ నేను ఎలా ఎక్కడ ఎప్పుడు చెప్తానో వెయిట్ చేయని నవ్వింది కృతి. ఆ మాటకి రిషికి ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది. ఇది లవ్లో సెకండ్ స్టేజ్, మన లవర్ మన లవ్ని యాక్సెప్ట్ చేయడం. ఇంతలో అభి కృతి ఫోన్ కాల్ చేశాడు. కృతికి లిఫ్ట్ చేసి, చెప్పరా అంది. ఎక్కడున్నావు అని అడిగాడు అభి. క్యాంటీన్ ఎంట్రన్స్ దగ్గరకు రా అని ఫోన్ కట్ చేసి రిషితో, ఇంక పద వాడు మన కోసం వెయిటింగ్ అంది. నాకు ఆకలి లేదు అన్నాడు అదోరకంగా రిషి. నీ వేషాలు కట్టిపెట్టి పద, నాకు ఫుల్ ఆకలి అంది కృతి. ఇద్దరు క్యాంటీన్ వైపు వెళ్ళారు. ఆ నెక్స్ట్ డే కాలేజీకి సెలవిచ్చారు. సుప్రజ వాళ్ళ అమ్మమ్మ బజార్కి వెళ్ళారు. మిత్ర కూడా కాలేజీకి వెళ్ళింది. కృతి ఇంట్లో పనంతా చేసి వంట చేసి, పాపం రిషి సరిగా తిన్నాడో లేదో అని బాక్స్ రెడీ చేసి రిషికి ఫోన్ చేసింది. అక్కడ బాబు ఫుల్ స్లీప్లో ఉన్నాడు. కాల్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేసింది. దాంతో చాణక్య రిషిని లేపాడు. రే హీరో, ఎవరో చిన్ను అంట కాలింగ్ అన్నాడు. అంతే, మనోడు ఒక్క దెబ్బకు లేచి కూర్చున్నాడు. ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి, చెప్పు చిన్ను అన్నాడు. కృతి తన వాయిస్ విని, అయ్యో నిద్రపోతున్నావా, సారీ బంగారం లేపినందుకు అంది. హే ఏం పర్లేదు, ఏంటి సంగతులు అని అడిగాడు రిషి. నీకోసం లంచ్ ప్రిపేర్ చేశాను, బాక్స్ ఇద్దామని అంది కృతి. హౌ స్వీట్, మరి రమ్మంటావా అని అడిగాడు రిషి. ఇంట్లో ఎవరూ లేరు, వస్తే బాగోదు, నేనే వస్తాను, కృష్ణకాంత్ పార్క్ దగ్గరకు నువ్వు రా అంది కృతి.
రిషి కృతి మాటలు విని, ఇంట్లో ఎవ్వరూ లేరా, మరి ఇప్పుడే కదా నేను రావాలి అన్నాడు. దాంతో కృతి మొహం పగులుతుంది, నోరు మూసుకొని పార్క్ దగ్గరకు రా అంది. రిషి 10 నిమిషాల్లో ఉంటాను ఫోన్ పెట్టేశాడు. ఇంకో 10 నిమిషాల తర్వాత ఇద్దరు పార్క్ దగ్గరలో కలిశారు. ఇద్దరు లోపలికి వెళ్తుంటే, రే ఇప్పుడే చెప్తున్నాను, నిన్నలా అడ్వాంటేజ్ తీసుకుంటే ఊరుకోను అంది కృతి. ఆ మాటకి రిషి ఏదో జెంటిల్మెన్ ఆఫ్ ఇండియాలా తల అడ్డంగా ఊపి నోటితో సౌండ్ చేశాడు, నేను అలాంటి వాడిని కాదన్నట్లుగా. ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చున్నాక, ఏం చేసావు, అసలు టిఫిన్ కూడా చేయలేదు, ఫుల్ ఆకలి అన్నాడు రిషి. ఆ మాట కృతికి కళ్ళ వెంబడి నీళ్లు కారాయి. అది చూసిన రిషి, ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు అన్నాడు కంగారుగా. కృతి బాక్స్ ఓపెన్ చేసి, ఏం లేదు, రేపటి నుంచి కాలేజ్కి టిఫిన్ తెస్తానంది. అలా ఏమొద్దు, చాణక్య శ్రీకాంత్ ఇద్దరూ ఉన్నారుగా, ఇవాళ వాళ్ళు వెళ్తూ లేపారు మార్నింగ్, కానీ నేను డ్యాన్స్ కలిసిపోయి వెళ్ళలేదన్నాడు రిషి. కృతి బాక్స్ తీసి, నీకు ఇష్టమైన టమాటా పప్పు ఆలూ ఫ్రై చేశాను ఇచ్చింది. రిషి ఫోన్ చేస్తూ, అసలు ఇంత బాగా ఎలా చేశావే, అదిరిపోయింది అంటూ తినేశాడు. తినడం అయ్యాక రిషి వాటర్ తాగి, మిత్రేమందో తెలుసా అన్నాడు కృతితో. ఏమన్నదో అంది కృతి. నేను లక్కీ ఫెలో అని. ఎందుకో? నువ్వు వంట బాగా చేస్తావని. అబ్బా, వంట బాగా చేస్తే నువ్వు అదృష్టవంతుడవా? అంతేగా. అదేలా? రేపు మనకి పెళ్ళయ్యాక నువ్వు రోజు ఇంత బాగా వంట చేస్తే ఇలా ఉన్న నేను దుబ్బుగా అయిపోతానంటూ నవ్వాడు రిషి. ఆ మాట కృతి, ఏంటి రిషి అప్పుడే పెళ్లి దాకా వెళ్ళావు, తనకి చాలా టైం ఉందంది. నాకు తెలుసమ్మా, నేను చెప్పేది ఆఫ్టర్ మ్యారేజ్, ఇంకో 5-6 ఇయర్స్ తర్వాత అనుకో అన్నాడు రిషి. ఆ మాట కృతి సిగ్గుపడుతూ, నేను ఇంకా నీ ప్రపోజల్ ఒప్పుకోలేదంది. నువ్వు ఒప్పుకోలేదు కానీ ఒప్పుకుంటావన్నాడు చాలా కాన్ఫిడెంట్గా రిషి. అదెలా చెప్తున్నావు అని అడిగింది కృతి. ఎందుకంటే నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు కాబట్టి, ఎందుకంటే నువ్వు నా కిస్సులు తీసుకున్నావు కాబట్టి, అన్నింటికన్నా ముఖ్యంగా ఇలా నా కోసం వంట చేసి తీసుకురావడం, నేను తినలేదంటే నువ్వు బాధపడ్డావు చూడు, ఇవన్నీ చాలు నువ్వు నా ప్రపోజల్కి మనసులో ఒప్పుకున్నా, పైకి మాత్రం మనకి ఇంకంత మెచ్యూరిటీ రాలేదని ఆగావు, అంతేగా అని అడిగాడు రిషి. దాంతో కృతి, నువ్వు మెచ్యూరిటీ గురించి, నువ్వు చేసే పనులు అని తలకొట్టుకుంది. రిషి అందంగా నవ్వాడు. కృతి అలాగే చూస్తుంటే, ఏంటి అన్నాడు రిషి. ఏం లేదు రిషి, నువ్వు అచ్చం మీ అమ్మలాగుంటావు, రంగు అందం నువ్వన్నీ ఆమె పోలికే, యు మస్ట్ టెల్ హర్ థ్యాంక్స్ అంది కృతి. అంతే. అప్పటిదాకా నవ్వుతున్న రిషి సీరియస్ అయ్యాడు. లేచి నిలబడి, ఇంక వెళ్దామా అని అడిగాడు. దాంతో కృతి ఆశ్చర్యంగా, ఏంటి ఇంత సడన్గా అని అడిగింది. నాకు పనుందన్నాడు. ఓయ్ అంత లేదు కానీ అసలు విషయం చెప్పు, ఏమైంది? మీ అమ్మ గురించి టాపిక్ వచ్చిందనేగా అంది కృతి. నీకు తెలుసుగా, మరి ఇంకెందుకు అడుగుతావు అన్నాడు రిషి. రిషి, ముందు నువ్వు కూర్చో అంది కృతి. నువ్వు ఆమె టాపిక్ తీసుకురాలంటే కూర్చుంటా అన్నాడు రిషి. కృతి పైకి లేచి, చూడు రిషి, ఆమె నీ కన్న తల్లి, నువ్వు మరీ ఆమె టాపిక్ వద్దంటే తప్పు కదూ అంది. కన్న తల్లి ఆమె, అందుకేనా నన్ను వదిలేసి ఎవరినో పెళ్లి చేసుకుంది అన్నాడు కోపంగా రిషి. ఆమె ఏ పరిస్థితుల్లో చేసుకుందో నీకు తెలుసా? సరే నాకు తెలియదు, మరి వాళ్ళ ఆయన నన్ను హాస్టల్లో చేర్పించమంటే కనీసం ఎందుకేంటని అడగకుండానే చేర్పించింది, అది కూడా 9 ఏళ్ల వయసులో. ఎన్నిసార్లు నిద్రలో భయం వేసి లేచాను. హాస్టల్లో వయసు వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. నన్ను చూడ్డానికి నెలకు 1-2 సార్లు వచ్చేది, ప్రేమతో కాదు, ఏదో రావాలి కాబట్టి. నేను ఇంటికి వెళ్ళినా ఆమె పిల్లల్ని చూసుకున్నట్లుగా నన్ను చూడదు, అందుకే నాకు ఆమంటే ఇష్టం లేదంటూ కృతి దగ్గరికి వచ్చి, నిన్నెందుకు ప్రేమించానో తెలుసా అని అడిగాడు తన చేతులు గట్టిగా పట్టుకొని. కృతి అప్పటికే కుళాయి తిప్పేసింది, తెలియదన్నట్లుగా తల ఊపింది. ఇదిగో నా కోసం ఇలా బాధపడతావని, నేను కొంచెం బాధపడినా నాకన్నా ఎక్కువగా నువ్వే బాధపడతావు. అలా మనకు తెలిసినంత వరకు మనం బాధపడితే మన తల్లి ఎక్కువ బాధపడుతుంది మనకన్నా ఎక్కువగా, కానీ నాకు అదృష్టం లేదు, అందుకేనేమో దేవుడు నిన్ను పంపాడు నా కోసం అన్నాడు రిషి. కృతి సైలెంట్గా, సారీ రిషి, ఇంకెప్పుడు నేను బాధ పెట్టను,
ఆమె టాపిక్ తీసుకురానంది. ఏయ్, నేను నీకు కోపం వస్తే సారీ ఎలా చెప్పాను, నువ్వెలా సారీ చెప్తున్నావు నాకు అన్నాడు కన్ను కొడుతూ ఋషి. దానికి చాలా టైం ఉంది, నువ్వు కొంచెం తగ్గు అంది కృతి. అన్నట్లు నీకు విషయం చెప్పాలి, మా హౌస్ ఓనర్ వాళ్ళ ఇంట్లో కుక్ ఉంది. అందుకని వాళ్ళే రేపటి నుండి మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. రెంట్తో పాటు మనీ పే చేయమన్నారన్నాడు రిషి. అయితే ఓకే అని వాచ్ చూసుకుంటూ మిత్రి వాళ్ళ తొందరగా వస్తానంది, ఇక్కడికి రమ్మని చెప్తానంది కృతి. అయితే అభిక్ కాల్ చేస్తా అన్నాడు రిషి. వద్దురా అంది కృతి. ఏ, నీకు చెప్పలేదు కదూ, మేము ఇక్కడికి వచ్చే ముందు అవి వాళ్ళ నాన్న మా ఇంటికి వచ్చారు. నేనే అనుకుంటే వాడు నీ కోసం ఇక్కడ చేరడం వాళ్ళ నాన్నకి మా నాన్నకి నచ్చలేదు. పాపం వాడు ఎలాగో కన్విన్స్ చేశాడు. అయితే మా నాన్న వాడితో కృతిని జాగ్రత్తగా చూసుకో, కాలేజీలో తన పక్కనే ఉండి తనకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకొని అప్పగింతలు చెప్పారు. అంటే నానుంచా అని అడిగాడు వెటకారంగా రిషి. నువ్వు ఇక్కడే చదువుతున్నావు మా నాన్నకి తెలియదు, కానీ మనం ఇలా కలుస్తున్నామని అవి పొరపాటున చెప్తే ప్రాబ్లం అవుతుంది, అందుకే మనం పిలవద్దంది. అది విన్న రిషి, మరి అలాంటప్పుడు వాడు నా కోసం వాళ్ళ నాన్నని హెల్ప్ అడుగుతా అన్నాడు, మరి అప్పుడైనా మీ నాన్నకి తెలియదా అని అడిగాడు రిషి. వాడిని మీద ఇష్టంతో అలా అన్నాడులే, కానీ ఒకవేళ నువ్వు తనకి ఫోన్ చేయాలనుకుంటే మన ఇద్దరం కలుస్తున్నామని వాడికి చెప్పకంది కృతి. మరి నేను ఇంకా నేను లవ్ చేస్తున్నాను వాడికి చెప్పాలనుకుంటున్నాను అన్నాడు రిషి. బాబోయ్, అలాంటి పనులు చేయకు, బీ సీరియస్. రిషి, ముందు నువ్వు స్టడీస్ మీద ఇంకా నీ గోల్ మీద శ్రద్ధ పెట్టు. నాకు కూడా సాధించాల్సింది చాలా ఉంది, అప్పటిదాకా పెళ్ళనే మాట వద్దు, అర్థమైందా అంది కృతి. రిషి తల వెనక్కి చేతులు పెట్టుకొని, అంటే ప్రేమనే మాట మాట్లాడొచ్చు అంతేగా అన్నాడు. దాంతో కృతి చిరుకోపంగా చూసింది. మిత్రకు కాల్ చేసి రమ్మంది. అయితే కృతి అభి సంగతి చెప్పలేదు మిత్రాకి. మిత్ర తను వస్తూ అభికి కాల్ చేసింది. ఎక్కడ అభి? ఇంట్లోనే. నువ్వు? నేను పార్కుకి వెళ్తున్నాను. కృతి, రిషి అక్కడే ఉన్నారు. అవునా, నాకు చెప్పలేదు అన్నాడు అభి. చేస్తారేమో చూడు, వచ్చేయ్, నేను వెయిట్ చేస్తుంటాను నీకోసం, బై అంటూ పెట్టేసింది మిత్ర. అభి ఫోన్ పెట్టి రిషికి కాల్ చేశాడు. రిషి అది చూసి అభి కాల్ చేస్తున్నాడు, మిత్ర చెప్పిందేమో అన్నాడు. ఆ మాట విన్న కృతి, అవును కదా, నేను తనతో చెప్పనే లేదు. సరే రమ్మను, మనిద్దరం ఇప్పుడే వచ్చామని చెబుతాం, లేకపోతే పాపం ఫీల్ అవుతాడంది. రిషి కాల్ లిఫ్ట్ చేశాడు. ఎక్కడ రిషి అని అడిగాడు. కృతి, నేను ఇప్పుడే పార్క్కి వచ్చాం, మిత్రకు కాల్ చేశాను, నీకే చేస్తుంటే నువ్వే చేశావు, నువ్వు కూడా వచ్చారా అన్నాడు రిషి. అభి సరే అని ఫోన్ పెట్టేశాడు. కృతి ఏదో ఆలోచిస్తుంటే, ఏయ్ ఏంటి సైలెంట్ అయ్యావు అని అడిగాడు. నువ్వేమనుకోనంటే చెప్తాను. అయితే నేను ఏమనుకోని విధంగా చెప్పు. చా, అది ఈ మధ్య మనం అభిని అవాయిడ్ చేస్తున్నట్లుగా అనిపించి అని అంటుండగా, ఓయ్ పొట్టి, మనం కాదు నువ్వు అన్నాడు రిషి. సరే అలాగే అనుకో, నేనే వాడిని అవాయిడ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు ఏమైనా ఫీల్ అవుతాడేమో అంది కృతి. ఆ మాటకి రిషి నవ్వుతూ, నిన్నొకటి అడగనా? నాకు బెస్ట్ ఫ్రెండ్స్గా నువ్వు మిత్ర ఇద్దరు ఒకటే. మరి నేను కలవడం సంగతి అలా ఉంచితే నీకే ఎక్కువ మెసేజ్లు ఫోన్లు ఎందుకు చేస్తాను అని అడిగాడు రిషి. అది వేరు ఇది వేరు అంది కృతి. వేరు లేదు కారణం లేదు, ఎందుకంటే మనకు తెలియకుండానే నేను నీకు నువ్వు నాకు వాళ్ళిద్దరికంటే ఎక్కువయ్యాం. అంటే ఇది కూడా నేనే చెప్పాలా? మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, లవర్స్ అన్నాడు రిషి. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన మిత్ర, దొరికావురా రిషి అంది. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.